కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచే అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 2 వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. నవరాత్రి వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తం దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంట నేపథ్యంలో మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అటు ఆలయ కూడా చెప్పొచ్చు. ఈ రోజు కూడా ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తా ఉన్నారు. ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేసేలాగా ఆలయ అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. అటు 500తో పాటు 500 టికెట్తో పాటు అంతరాలయాన్ని కూడా రద్దు చేశారు. ఓన్లీ 300, 100 రూపాయల టికెట్ మాత్రమే ఉంటుందని చెప్పారు. దాంతో పాటు అటు చాలా క్లియర్ గా అంటే విఐపీలు వస్తే సామాన్యులకు దర్శనానికి ఆటంకం కలుగుతుంది కనుక అటువంటి ఇబ్బందులు లేకుండా వివిఐపీలకి ప్రత్యేకంగా సమయం కేటాయించారు. దాంట్లో భాగంగానే మార్నింగ్ 7 to 9 అదేవిధంగా 3 to 5 విఐపీలకి సమయం కేటాయించారు. ఆ సమయంలోనే విఐపీలు రావాలని చెప్పారు. మరోవైపు అటు మహిళలకు వికలాంగులకు కూడా సపరేట్ గా వృద్ధులకు వికలాంగులకు కూడా సాయంత్రం 4 గంటలకు దర్శనానికి ఏర్పాటు చేశారు. మొత్తం 2 క్యూ లైన్లో జనరల్ దర్శనానికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 15 పాయింట్లు అనేవి కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు 5,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఇటు దేవి నవరాత్రుల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు 500 సీసీ కెమెరాలతో 25 డ్రోన్స్ తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దాంతోపాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు కూడా చేశారు. మొత్తం మీద రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. మరోవైపు అటు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు క్యూ లైన్తో పాటు ఇతరితర అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. రేపటి నుంచి అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు అన్నది ప్రారంభంగా పోతున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేస్తూ మొత్తం దర్శనం కల్పించబోతా ఉన్నారు. రైట్ వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.